ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. వకులామాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మాధవస్వామి ఆలయ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. అంతర్రాష్ట్ర దొంగలు 4 అరెస్ట్. చోరీ సొత్తు స్వాధీనం. పర్యాటక అభివృద్ధి కోసం అమరావతిలో త్వరలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేస్తాం. వైజాగ్ ఓపెన్ గోల్ఫ్ 2024 విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్. తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలలో కనువిందు చేస్తున్న పుష్పఫల ప్రదర్శనశాల. భారీ ఎత్తున తిలకిస్తున్న భక్తజనం. తిరుమల కొండపై గోవిందామ స్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు తావివ్వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమల పర్యటనలో ఉన్న ఆయన 2వ రోజు పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో సమీక్షించారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2వ రోజు తిరుమలలో పర్యటించారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వకులామాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను ఆయన ప్రారంభించారు. అంతకుముందు అధికారులతో సమీక్షించారు. టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భక్తుడి అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. భక్తుల సూచన ఆధారంగా టీటీడీ సేవలందించాలన్నారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వకులామాత కిచెన్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. 1,25,000 వరకు ఏది కావాలన్నా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఒక అర్ధ గంటలోనే ఒక్కొక్క ఐటెంను బట్టి తయారవుతాయి. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 18,000 మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి. దీనివల్ల ఇప్పటికీ 3 కిచెన్లు వచ్చాయి. వెంగమాంబ కిచెన్ ఒకటి, అక్షయ కిచెన్ ఒకటి, ఇది 3వ కిచెన్. ఈ 3 వల్ల 33 లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఏది కావాలన్నా ఒక 30 నిమిషాల నుంచి మ్యాక్సిమం 30 నిమిషాల నుంచి సాంబార్ రైస్ అయితే 1 గంట 45 నిమిషాల వరకు అవుతుంది. దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు. అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి. అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. ఆ ల్యాబొరేటరీస్లో అన్నీ టెస్ట్ అవుతాయి, అన్నీ రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డుని కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధగంట నేను కూడా సమీక్ష చేశాను. నా సమీక్షలో
ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు 72%కి వచ్చాం. డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని 72%కి వచ్చాం. దాన్ని 90% తీసిపోయే అవకాశం ఉంది. బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను. అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్సిటీ ఒకటి, రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం. తిరుమల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. సిమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. విశాఖ మాధవదారులోని మాధవస్వామి ఆలయంలో ఆభరణాల దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలోని 4గురిని అరెస్టు చేసి వారి నుంచి 30 గ్రాముల బంగారాన్ని, 2 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను క్రైమ్ ఏసీపీ వెంకట్రావు మీడియాకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా సరుగుజ్జి మండలం ఎల్లెన్పేటకు చెందిన సవర జోగేష్, సవర సిపన్య, కూర్మాన శ్రీనివాసరావు, తెలంగాణకు చెందిన బత్తిన శ్రీకాంత్లు ఓ ముఠాగా ఏర్పడి హైటెక్ నేరాలకు పాల్పడుతున్నారు. జీపీఎస్ ఆధారంగా నగరంలోని ముఖ్యమైన ఆలయాల్లో ఏ బంగారు వస్తువులున్నాయో ముందుగా గుర్తించి రెక్కి నిర్వహిస్తారు. అలా రెక్కి పూర్తయిన తర్వాత వీరు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతుంటారు. ఆ విధంగానే ఆగస్టు 13వ తేదీన విశాఖ మాధవదారలోని మాధవస్వామి ఆలయంలో దొంగతనం చేశారు. ఆలయ తలుపులు తాళాలు బద్దలు కొట్టి 65 గ్రాముల బంగారు వస్తువులు, 3 కేజీల వెండి వస్తువులు దోచుకుపోయారు. దీంతో క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. సిపి ఆదేశాల మేరకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. కంచరపాలెం సీఏ శ్రీనివాసరావు అత్యాధునిక టెక్నాలజీ, సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు శ్రీకాకుళం పోలీసుల సాయం తీసుకున్నారు. వారిని నెల రోజులు తిరగకముందే అరెస్టు చేశారు. 30 గ్రాముల బంగారాన్ని, 2 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని క్రైమ్ ఏసీపీ వెంకట్రావు వెల్లడించారు. ఈ కేసులో పట్టుబడ్డ 4 నిందితులు రాష్ట్రంలో సుమారు 50కి పైగా ఆలయాల్లో నేరాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీరిపై పలు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 13/8/24 తేదీన మాధవస్వామి టెంపుల్ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల గుడిలో ఒక అఫెన్స్ జరిగింది. గుడి పూజారి సనపల వరహ నరసింహం గారు కంచరపాలెం పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 65 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి పోయినట్టుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రిప్పుడు వచ్చి తాళాలు పగలగొట్టి పట్టుకుపోయినట్టుగా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద విశాఖపట్నం సిపి శంకర్పతి బాగ్చి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ టీమ్స్లో ఫామ్ చేసిన దాంట్లో మన ఏసీపీ వెంకట్రావు, నేను, తర్వాత మోహన్ రావు సారు ఎడిషనల్ ఎస్పీ క్రైమ్స్, మా డీసీపీ మేడం గారు ఉత్తర్వుల మేరకు కంచరపాలెం సిఐ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక టీంని ఫామ్ చేయడం జరిగింది. ఆ టీము 1 మంత్ లోపల ఆ నేరస్తులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, సవర భోగేష్, సవర సిపన్య, కుర్మాన శ్రీనివాసరావు, అతనితో పాటు బతిన శ్రీకాంత్ అనే అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో 3 శ్రీకాకుళం వాస్తవ్యులు, ఈ శ్రీకాంత్ అన్నతను తెలంగాణ. వీళ్ళు మోడిస్ ఆఫ్ ఆపరెండి ఏంటంటే జీపీఎస్లో వచ్చి వెహికల్లో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్లో కూడా అన్ని కొంచెం ప్రాపర్టీ ఉన్న టెంపుల్స్ని ఐడెంటిఫై చేసుకొని రెక్యూ చేసుకొని అఫెన్స్ చేయడం తాలూకా ఎంఓ వీళ్ళ తాలూకా ముఖ్య ఉద్దేశం. దాన్ని సిఐ బాగా ఐడెంటిఫై చేసి వీళ్ళ ఎంఓని వాటిని అన్ని రకాలుగా అతను పరిశీలన చేసి, అదేవిధంగా సీసీ కెమెరాలు ఆధారంగా కూడా అతను కొంత నెట్వర్క్ చేసుకొని ఈ టీంని శ్రీకాకుళం పోలీసుతో పాటు అరెస్ట్ చేసేటట్టు ప్లాన్ చేసి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ అయిన తర్వాత మన కేసుతో పాటు ఆ ప్రాపర్టీ కూడా ఏదైతే పోయిందో ఆ ప్రాపర్టీ మనకి రికవరీ చేసి తీసుకురావడం జరిగింది. దీంట్లో 30 గ్రాముల గోల్డ్, 2 కేజీల వెండిని రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన క్రైమ్ సీఏ శ్రీనివాసరావును క్రైమ్ అడిషనల్ ఎస్పీ మోహనరావు, ఏసీపీ వెంకట్రావులు అభినందించారు.
పర్యాటక అభివృద్ధి కోసం త్వరలో అమరావతిలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వైజాగ్ ఓపెన్ గోల్ఫ్ 2024 విజేతలకు విశాఖలో గోల్ఫ్ కోర్సులో ఆయన బహుమతులను అందజేశారు. వైజాగ్ ఓపెన్ ఛాంపియన్షిప్ టోర్నీ 2024 విజేత ఆంగడ్ చీమా రన్నరప్ గా నిలిచిన అహ్మద్ ఆర్ట్లను ప్రత్యేకంగా మంత్రి అభినందించారు. ప్రొఫెషనల్ గోల్ఫ్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో విశాఖ ఈస్ట్ పాయింట్ కాలనీ గోల్ఫ్ క్లబ్ వేదికగా టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో సత్తా చాటిన వారు ప్రైజ్ మనీ పొందడంతో పాటు తమ ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకునేందుకు అంతర్జాతీయ టోర్నీలో అర్హత సాధించేందుకు దోహదపడుతుందని మంత్రి అన్నారు. క్రీడలు జీవితంలో భాగం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా సీఈఓ ఉత్తమ్ సింగ్ మండే, డైరెక్టర్ వికాస్ సింగ్, ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ కార్యదర్శి ఎంఎస్ఎన్ రాజు, దేశ విదేశీ క్రీడాకారులు పాల్గొన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఫల పుష్ప ప్రదర్శన కనువిందు చేస్తుంది. భక్తులకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు టీటీడీ అధికారులు పుష్ప ఫలసాలను ఏర్పాటు చేశారు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన శాలను ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిలు ప్రారంభించారు. మరోవైపు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం శ్రీవారి వాహన సేవలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ధ్వజారోహణ శాస్త్రోక్తంగా జరిగింది. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు గరుడ పట్టాన్ని ఎగరవేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పండితులు వేదాశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదాన్ని చంద్రబాబు దంపతులకు అందజేశారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సీఎం చంద్రబాబు సతీ సమేతంగా హాజరయ్యారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన చంద్రబాబు వెండి పల్లెంలో పట్టు వస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో సీఎం చంద్రబాబు దంపతులకు పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. స్వామివారి శేషవస్త్రం, చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలను సీఎం చంద్రబాబుకు ఈవో శ్యామలరావు అందజేశారు. దర్శనం అనంతరం తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్ద శేషవాహన సేవలో పాల్గొన్నారు. పెద్ద శేషవాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. सौभगाय विष्णे विष्णे सौभगाय गणाडम्बरे कीर्ति लक्ष्मी सर्वाङ्गे सौम्य लक्ष्मी त्वयतु निजयता सत्यस्रवायुष्य తొలి రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయి. పద్మావతి అమ్మవారి అతిథి గృహంలో బస చేసిన చంద్రబాబు రెండో రోజు వకుల మాతలో అత్యాధునిక కిచెన్ ను ప్రారంభించారు.
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని గత 3 రోజులుగా సింహాచలం రైల్వే స్టేషన్లోనే ఉంటున్న మహిళను ఆర్పీఎఫ్ పోలీసులు ఆదరించారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ మమతా నాయక్, కానిస్టేబుల్ సోనాలేలు ఆమెను ప్రశ్నించారు. ఏమీ మాట్లాడకపోవడంతో ఆమెను ఆదర్శ్ నగర్ మమతా ఫౌండేషన్కు అప్పగించారు. మమతా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మమత ఆమెను చేరదీశారు. 2 రోజుల పాటు తమ హోంలోనే ఉంచుతామన్నారు. అప్పటికి ఆమె మానసిక స్థితి బాగోలేకపోతే మానసిక ఆసుపత్రిలో చేర్చుతామని ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మమత చెప్పారు. ఓ మహిళను ఆదరించిన ఆర్పీఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ను మమత అభినందించారు. ఈ అమ్మాయి ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. ఇక్కడ ఆర్టీఎఫ్ ఎస్ఐ గారు మాకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీని కండిషన్ ఏంటంటే అసలు ఏమీ మాట్లాడడం లేదు, కనీసం పేరు కానీ వివరాలు కానీ ఏమీ చెప్పలేని సిచ్యువేషన్లో ఉంది. ఈమెని ఇప్పుడు ఆదర్శ్ నగర్లో మన కుటుంబం అనే హోమ్ ఉంది, ఆ హోమ్లో పెడుతున్నాము. ఈ 2 days తను ఏమన్నా రికవర్ అయ్యి తన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఏమన్నా అడిగితే చెప్తుందేమో అని చూస్తాము. ఒకవేళ కానీ చెప్పలేని పరిస్థితిలో ఉంటే, మానసిక పరిస్థితి బాగోకపోతే మెంటల్ కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి తన వివరాలు తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పచెప్పే ప్రయత్నం చేస్తాం. మీ పేరు? నా పేరు మమత అండి, మమతా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేయాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ పివి రమణమూర్తి డిమాండ్ చేశారు. పౌర గ్రంథాలయంలో ప్రజా సంఘాలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు టీడీపీ, జనసేన పార్టీలు ప్రకటించాలని కోరారు. ప్రైవేటీకరణ ఆపకపోతే లక్షలాది మందితో జనవరి 27న ఉద్యమిస్తామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం విడివిడిగా అడుగులేస్తుందని మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా కార్మికులను తొలగించడం, ఉద్యోగులను వేరే ప్లాంట్లకు బదిలీ చేయడం వంటివి దుర్మార్గమైన చర్యలుగా పేర్కొన్నారు. ప్లాంట్ను కారుచౌకగా అమ్మేయాలని చూస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రానికి తక్షణం తమ మద్దతును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఎందుకోసం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి చేసిన ర్యాలీ అది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి తన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దానికి మీ సహకారం చాలా ఉపయోగపడింది. చాలా అంతా మీకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంత అత్యవసరంగా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 7వ తారీఖున ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని, అమిత్ షా గారిని కలవాలని ఒక ప్రోగ్రామ్ని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే అందులో ఎజెండా ప్రకారంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మనకి బర్నింగ్ ప్రాబ్లం ఇక్కడ, కానీ అంతటి ప్రాముఖ్యత గల అంశాన్ని ఆ డిస్కషన్స్లో లేదు అనేది పత్రికా సమాచారం ద్వారా, సీఎంఓ సమాచారం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే విశాఖపట్నం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఇక్కడ ఎంతో దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్న అంశం ఏదైనా ఉన్నదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అని. విశాఖపట్నం కాకూడదని నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఇంతమంది ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ అంశాన్ని పట్టించుకోకుండా వేరే ప్రయారిటీస్, పోలవరం గురించి వాటి గురించి పట్టించుకోమన్నారు. మాకు అభ్యంతరం లేదు, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అంతే ప్రాముఖ్యత కలదని గుర్తించాలి. ఈవేళ తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజారిటీని ఇక్కడ కల్పించడం జరిగింది. ప్రజలు తెలుగుదేశం పార్టీని బాగా నమ్మారు, జనసేనని బాగా నమ్మారు. అందుకని అత్యధిక ఓట్లు ఇచ్చి వాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వీలుగా అవకాశం కల్పించారు. అయితే ఈ రోజున జనసేన, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా పరిపాలన చేస్తుంది మాత్రం కేంద్రంలో ఉండే మోడీ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. ఎందుకంటే మోడీ ఏం చెప్తే అదే జరుగుతుంది తప్ప వీళ్ళ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు లేకుండా పోతున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు చూస్తుంటే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్ల రూపాయలు మద్దతు ఇస్తే, ఫండ్స్ రిలీజ్ చేస్తే ఇవాళ ఈ ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా బతుకుతుంది. దీని గురించి ఆలోచించుకోకుండా ఓ పక్క మేము ప్రైవేటైజ్ చెయ్యం అని చెబుతూనే మరో పక్కేమో 4,290 మంది ఎంప్లాయీస్ని, కాంట్రాక్టు కార్మికులు తొలగించడానికి రాత్రి పన్నాగం పడింది. అయితే పెట్టుకొని మళ్ళీ వాళ్ళని నియామకం చేయడం జరిగింది. అలాగే 500 మంది ఆఫీసర్స్ని ఛత్తీస్గఢ్ నగర్నారాకి పంపించడానికి ప్రయత్నం చేస్తోంది. అలాగే మరో 2,500 మంది ఆఫీసర్స్, ఆ ఎంప్లాయీస్ని వీఆర్ఎస్ ఇచ్చి పంపించాలని చూస్తుంది. అంటే ఓ పక్క బలహీనపరుస్తుంది స్టీల్ ప్లాంట్ని, బక్క చిక్కేటట్టు చేస్తుంది. దానంతటా అదే నష్టాలను ఊబిలో కూరుకుపోవాలని చేస్తుంది.
మరో పక్కేమో ఏం లేదు మేము ప్రైవేటైజ్ చేయం, మేము ఏం చేయం అని చెప్తుంది. మరో పక్కేమో సెయిల్లోనేమో మెర్జ్ చేయడానికి పథకాలు సిద్ధమవుతున్నాయని చెప్తోంది. ఇలాగ మాయ మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఏం కాదు స్టీల్ ప్లాంట్కి అన్నట్టు ఉంచి తన పని తను. డిసెంబర్ 28, 29 తేదీలలో సిపిఎం జిల్లా 24వ మహాసభలు జరుగుతున్నాయని జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలు నిర్వహించేందుకు ఈ మహాసభలలో కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగించడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తాము వీటినన్నిటిపైన చర్చించి ఉద్యమ కార్యాచరణను మహాసభలలో రూపొందిస్తామని వెల్లడించారు. ఉద్యమాలు నిర్వహిస్తున్నది. ఇల్లు లేని పేదలకు భూపాట్లు నిర్వహించి ఇల్లు సాధన కోసం కృషి చేస్తున్నాం. ప్రభుత్వ భూముల్లో పాకలు వేసుకుంటే వాళ్ళకి, ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళకి పట్టాల కోసం పోట్లాడుతున్నాం. అలాగే పాలకులు కొండలు ధ్వంసం చేసి పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే వాటి రక్షణ కోసం కోరుకుంటున్నాం. ధరలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. కార్మికులు త్యాగాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలని నాశనం చేసి 4 ల్యాబ్ కోర్ట్స్గా మారిస్తే కేంద్ర ప్రభుత్వం వాటి రద్దు కోసం మేము ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. మహిళలపై అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అలాగే రైతులకి గిట్టుబాటు ధర సాధన కోసం, యువత ఉపాధి సాధన కోసం, వీటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని, కార్మికుల్ని సమీకరించి ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారంటే ప్రభుత్వ రంగ అభివృద్ధి కావాలి, ప్రైవేట్ పరిశ్రమలు నిర్మించాలి, తద్వారా యువత అవకాశాలని పెంచాలని చెప్పిన ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఆ విధంగా కార్మికులకి, ప్రజలకి విశాఖపట్నం అభివృద్ధి కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న పార్టీ సిపిఎం పార్టీ. ఈ పార్టీ తాలూకు మహాసభలు విజయవంతం కావడం రాబోయే కాలంలో విశాఖపట్నం అభివృద్ధి కోసం, ప్రజా సంస్థల పరిష్కారం కోసం, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం ఇది ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం ప్రజానీకం స్వచ్ఛతా హీ సేవలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవర్చుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ముకుందరావు అన్నారు. మాధవధారలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ 2024పై విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. తమలాగే తమ ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ముకుందరావు సూచించారు. కార్యక్రమంలో జోనల్ కార్యాలయ ఇంజనీర్ శ్రీనివాసరావు, మేనేజర్ శ్రీనివాసరావు, రీజనల్ కార్యాలయ ఏఈ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు వేధింపులు తప్పడం లేదు. ఇటీవల 4000 మంది కార్మికులను తొలగించిన యాజమాన్యం ఉద్యోగుల ఆందోళనతో వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. తాజాగా ఉక్కు నగరం, విద్యుత్ ఛార్జీల పెంపు, హెచ్ఆర్ఏ తొలగింపు చేశారు. వీటిని వెంటనే ఆపాలంటూ ఈడీ వర్క్స్ వద్ద చేస్తున్న ఉద్యమం ఇంకా కొనసాగుతుంది. తమ న్యాయమైన హక్కులను రక్షించుకునేందుకు తాము పోరాడతామని నాయకులు తెలిపారు. ఇప్పటికే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతుంది. ఈలోగా కార్మికులకు రావాల్సిన హెచ్ఆర్ను తొలగించారు. ఇలా రోజుకో విధంగా ఉక్కు కార్మికులను, ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురి చేస్తూనే ఉంది. ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ యాజమాన్యంలో ఎటువంటి మార్పు రాకపోవడం గమనార్హం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొలి రోజు ధ్వజారోహణం పూర్తయిన తరువాత స్వామివారు పెద్ద చిన్నశేష వాహనంపై ఊరేగారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి 7 తలల స్వర్ణ శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వాహన సేవ ముందు కళాకారులు, కోలాటాలు, భజనలు భక్తులను అలరించాయి. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పానుపుగా దాస్య భక్తిని చాటుకున్నాడు. ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. ఈ వాహన సేవలో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి,
ఈవో వెంకయ్య చౌదరి, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. బంగారు దుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవాన్ని ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తున్నామని ఆలయ వ్యవస్థాపకులు ఉద్దా భాస్కర్ రావు తెలిపారు. గాజువాక డిపో సమీపంలోని విజయదుర్గ అమ్మవారి ఆలయ చైర్మన్ పిల్లా శంకర్రావుతో కలిసి బ్రోచర్ను ఆవిష్కరించారు. జీవీఎంసీ 60వ వార్డ్ హనుమాన్ సంజీవని కాలనీ కోరమండల్ గేట్ ఎదురుగా కొండపై అమ్మవారు వెలిశారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. బంగారు దుర్గమ్మ ఆలయం కూడా దినదినాభివృద్ధి చెందాలన్నారు. అమ్మవారు వేప చెట్టులో వెలయడం విశేషంగా చెప్పారు. ఆలయాన్ని నిర్మించడానికి ఎంతో శ్రమించి సొంత నిధులతో నిర్మించినట్లు సంఘ సేవకులు పెద్దిరెడ్డి నానాజీ తెలిపారు. ఈ నెల 11న ఆలయాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 9వ తారీఖున లక్ష కుంకుమ పూజ, భారీ అన్న సమారాధన కార్యక్రమం. అలాగే 10వ తారీఖున అమ్మవారికి తొలిసారిగా రథయాత్ర కూడా ప్రారంభించడం జరిగింది. మరి కొత్తగా రథాన్ని నిర్మించడం కూడా జరిగింది. ఆ రథయాత్ర కూడా ప్రారంభిస్తున్నాం. దానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు, అలాగే గాజువాక శాసనసభ్యులు అందరూ కూడా, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. అధిక సంఖ్యలో భక్తులు కూడా రాబోతున్నారని చెప్పి అయితే మరి శుభ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఏదైతే అమ్మవారు భక్తుల్ని కాపాడే విధంగా ఆమె భక్తుల కోరికలు తీర్చే తల్లి, కల్పతల్లి. మరి అమ్మవారు బంగారు దుర్గమ్మగా ఆమె హనుమాన్ సంజీవ కాలనీలో మరి ఆవిడ ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. మరి సోదరులు బుద్ధ భాస్కర్ గారు అయితే మరి గుడిని వ్యవస్థాపకులుగా ఆ గుడిని నిర్మించదలుచుకున్నారు. మరి ఆ గుడి కూడా అమ్మవారి చల్లని దయతో మరి నిర్మాణం చక్కగా జరగాలని, దానికి మా వంతు కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పి కూడా మరి అమ్మవారి సన్నిధిలో తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాజువాక డిపోలో మరి అమ్మలగన్న అమ్మ ఆదిపశక్తి ఎంతో మందికి సంతానం ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహాతల్లి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు మరి చైర్మన్ ఆర్టీసీ డిపో నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసిన శంకర్రావు గారు ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలకు అతీతంగా ఒక మంచి సంకల్పంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఆలయ వ్యవస్థాపకులు ఉద్దా భాస్కర్ గారు ఇంటిపైన కొండపై వెలిసిన వేప చెట్లు అమ్మవారిది రేపు 11వ తారీఖుని గుడి ఓపెనింగ్ ఉన్నది. పార్టీలకు అతీతంగా అందరూ కూడా విచ్చేస్తున్నారు. కావున ఈరోజు శంకర్రావు చేతుల మీదుగా ఈ పాంప్లెట్ అవసరం జరిగింది. మరి అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం వస్త్రదాన కార్యక్రమం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా భక్తులు 50 మంది విచ్చేసి సిద్ధేశ్వరం గిరిపై వేంచేస్తున్న కనకదుర్గాదేవి శరవన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి పంచలోహ విగ్రహాన్ని బహుకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గురుసుచ్చిన అప్పారావు, భవానీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మీతాని అప్పలరెడ్డిలు పాల్గొన్నారు. దసరా ఉత్సవాలు ప్రతి ఏటా ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షుడు గోర్సు సత్యారావు, పిట్టారాము, పోతాబత్తుల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. గీతలలో ప్రసిద్ధి చెందినటువంటి సిద్ధేశ్వరంలో ఆలయం, శ్రీ విజయదుర్గ ఆలయంలో దుర్గా నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఆలయంలో
చాలా ప్రసిద్ధమైన ఆలయం అని చెప్పి అందరూ భక్తులు చెప్పడం నేను కూడా విన్నాను, నేను కూడా చూశాను. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆలయ కమిటీ వారికి ముందుగా ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు తండ్రి స్వరూపైన మితన అప్పులరెడ్డి గారు, లక్ష్మీ దంపతులకి వారు అన్నీ ఉన్నాయని నడిపిస్తున్నటువంటి ఎన్ని రకాలుగా ఈరోజు పంచలోహ విగ్రహానికి ఆర్థిక చేసి 3 రోజులు కూడా దగ్గరుండి కార్యక్రమం నిర్వహించేందుకు వారికి ప్రత్యేక అభినందనలు. అలాగే ఆలయ కమిటీ వారికి మరొకసారి అభినందనలు. ఎందుకంటే నవరాత్రులు చేయడం ఈజీ కాదు. ప్రతి ఒక్కరు చెప్తారు దండం పెట్టే తప్ప 5 నిమిషాలు కూడా ఉండే భక్తులు శ్రమ లేదు. ఈరోజు ఎన్నో రోజుల నుంచి కూడా శ్రమపడి 9 రోజులు చేయాలంటే నవరాత్రులు దానికి 6 నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకుని డిజైన్ చేసుకుని టెంపుల్ నిర్వహించడానికి మేము చూస్తున్నాం, కల్లారా చేతులారా చూస్తున్నాం ఎంత ఇబ్బంది పడి చేస్తున్నారో. ఇన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహించినందుకు ప్రత్యేక కమిటీ వారికి, అలాగే నవరాత్రుల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మిగతా అప్పులు ఇక్కడే కాదు గాజువాక నియోజకవర్గంలో ఇందాక సోదరి చెప్తున్నట్టుగా అందరికీ అన్నీ ఉన్నా సరే మనసు ఉండాలి, మార్గం ఉండాలి, అమ్మ దయ ఉండాలి. ఆ దయాదాక్షిణ కరుణ కటాక్షాలతో మిగతా అప్పులరెడ్డి గారి కుటుంబం ఆ విజయదుర్గ ఆశీస్సులు ఉండాలి. మనస్ఫూర్తి వారు ఇంకా ఎన్నెన్నో ఆరోగ్యంగా ప్రధానంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి. ఇంకా ఎన్నో దేవాలయ నిర్మాణంలో చాలా 6 వంతు ఆర్థిక సాయం చేస్తూ రాజువాక నియోజకవర్గ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎవరైనా వచ్చి మేము ఆలయం నిర్మిస్తున్నామంటే నిర్మాణంలో ఎంతో పాత్ర పోషిస్తూ ఆలయ నిర్మాణం డొనేషన్ కాకుండా ఆలయం కూడా బాధ్యత తీసుకుని ఎలాగొంది ఇప్పటికప్పుడు అడుగుతూ కూడా చూస్తున్నారంటే ఈరోజు అంత మంచి మనసున్న మార్గం ఉన్న మన మితన అప్పులరెడ్డి గారికి, ఆ లక్ష్మీదేవితో స్వరూపమైన దుర్గాదేవి అమ్మవారి స్వరూపం ఉన్నటువంటి మన లక్ష్మీ అమ్మగారు కూడా మనస్ఫూర్తిగా నిండి ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న పల్లా చంద్రులు గారికి, ఆలయ కమిటీ వారికి, పత్రికా విలేకరికి, దుర్గా నవరాత్రుల్లో చేస్తున్న భక్తులు అందరికీ అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశ మీ అందరికీ మరొకసారి ఉండాలి మనస్ఫూర్తి కోరు. ఓం నమో దుర్గాయ నమః. కొండపైన వెలిసినటువంటి స్వయంభూ అమ్మవారు శ్రీ దుర్గామాత, అలాగే గణేష సమేత సరస్వతీదేవి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ ఆలయం చాలా పవిత్రతతో కూడుకున్నటువంటి దేవాలయం. చాలామందికి ఎంతో ముక్తి ప్రదాతిని అవుతుంది. రేపు మీరందరూ సహకరించండి. ఈ చుట్టుపక్కల అందరూ కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని, అందరూ సుఖంగా ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని, అందరూ ఈ గుడి తాలూకా అభివృద్ధికి మీరందరూ తోటి సహాయం చేస్తూ ఈ గుడి కమిటీకి కూడా మీరందరూ సహాయపడాలని, అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ జగన్మాతకి, అలాగే గొరుసు చిన్నప్పారావు గారికి, పిట్టా రాము గారికి, అలాగే గొరుసు సత్యారావు గారికి, పద్మావతి గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులందరికీ, నా సోదరులందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ప్రముఖ బంగారు వజ్రాభరణాల షోరూమ్ జాస్ అలుకాస్లో ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోని సంతకంతో కూడిన ప్లాటినం ఆభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆభరణాల కొనుగోలు 7% డిస్కౌంట్ను ఇస్తున్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని షోరూమ్ నిర్వాహకులు కోరారు. ఆసిలిమెట్టలోని సంపత్ వినాయకర్ దేవాలయం ఎదురుగా ఉన్న జాస్ అలుకాస్ మెగా షోరూంలో బంగారు, వెండి ఆభరణాలతో పాటు ప్లాటినంతో డిజైన్ చేసిన అత్యాధునిక ఆభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోని సంతకంతో కూడిన ధోని బ్రాండ్ ప్లాటినం ఆభరణాల విభాగాన్ని యువ క్రికెటర్ డివి శ్రీరామ్ ఆవిష్కరించారు. 42 మ్యాచ్లలో 564 రన్స్, 57 వికెట్స్ సాధించాడు. కోచ్ బెహ్రా ట్రోఫీ, విను మస్కెట్ ట్రోఫీ మ్యాచ్లతో అద్భుతమైన ఆటతీరును శ్రీరామ్ ప్రదర్శించాడు. అలాంటి యువ క్రికెటర్ శ్రీరామ్ చేతుల మీదుగా ధోని బ్రాండ్ ప్లాటినం ఆభరణాలను ఆవిష్కరించడం ఎంతో గర్వకారణమని షోరూం నిర్వాహకులు పిఆర్ఓ మాధవన్లు తెలిపారు. ఈ ఆభరణాలను తనతో ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని యువ క్రికెటర్ శ్రీరామ్ అన్నారు. నా పేరు డివిఎస్ శ్రీరామ్. ఈరోజు జాస్ అలుకాస్లో ఎంఎస్ ధోని లిమిటెడ్ ఎడిషన్ జ్యువెలరీ రిలీజ్ అయింది. అండ్ ఇది నాకు ఒక ప్రివిలేజ్లో తీసుకుంటున్నాను. ఈ జ్యువెలరీ వల్ల నాకెంత హ్యాపీనెస్ వచ్చిందో మీకు కూడా తీసుకుంటే అంత హ్యాపీనెస్ వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జాస్ అలుకాస్ విశాఖపట్నంలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్. ప్రత్యేకంగా ప్లాటినం కూడా మా వద్ద అత్యద్భుతమైన కలెక్షన్లు ఉన్నాయి. ఈరోజు ప్లాటినంలో కూడా వినూత్నతను తీసుకొచ్చాం. వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా ఉండాలని ధోని సంతకంతో కూడిన లిమిటెడ్ ఎడిషన్ ఆభరణాలను, అంటే ఫింగర్ రింగ్స్, కడ, బ్రేస్లెట్, చైన్ మొత్తం అన్నీ కూడాను పూర్తిగా లిమిటెడ్ ఎడిషన్ అండి. తక్కువ కాల పరిమితిలోనే ఉంటుంది కూడాను. ఈ ఎడిషన్ని మా షోరూమ్ ద్వారా ఆవిష్కరించబడ్డాం. ముఖ్యంగా యువ క్రికెటర్ డివిఎస్ శ్రీరామ్ చేతుల మీదుగా ఆవిష్కరించడానికి కూడా మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. పైగా ఈ ప్లాటినం మీద 7% తగ్గింపు కూడా వినియోగదారులకు అందిస్తున్నాము. ఎంఎస్ ధోని ప్లాటినం ఆభరణాల కొనుగోలుపై 7% తగ్గింపు ఇస్తున్నారు.
జాస్ అలుకాస్ స్థాపించి 60 బంగారు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా షోరూంలలో ప్లాటినం ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. గాజువాక 65వ వార్డు బాంబే కాలనీ కొండపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవి నవరాత్ర ఉత్సవాలలో భాగంగా మహాలక్ష్మి అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తారని ధర్మకర్త మంత్రి మంజుల తెలిపారు. అలాగే సుదర్శన హోమాలలో భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ తోటి రమణ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ యొక్క గాజువాకలో 65వ వార్డులో బాంబే కాలనీ కొండపైన స్వామి వైకుంఠ దూరాన్న వెలిసిన వైకుంఠ వెంకటేశ్వరగా స్వామి నిలిచి ఉన్నారు. ఈ యొక్క ప్రపంచంలోనే వైకుంఠ దూరం ఉన్న ఆలయము 5వ ఆలయంగా ఈ కొండపైన స్వామి నిలిచారు. మరి ఎంతటి గొప్ప అద్భుతమైన ఆలయము. ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఈ దేవి నవరాత్రుల్లో అష్టలక్ష్మి అవతారాల్లో అమ్మ లక్ష్మీదేవి మనకి అష్టలక్ష్మి అవతారాల్లో అమ్మ మనకి దర్శనమిస్తుంది. మరి రోజుకొక అవతారంలో శ్రీ మహాలక్ష్మీదేవి రోజుకొక అవతారంలో తల్లి మనకి దర్శనమిస్తూ ఉదయకాలంలో అభిషేకం, సాయంకాలంలో కుంకుమ పూజలతో రంగరంగ వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా భక్తులు 50 మంది కూడా పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని ఆశీస్సులు పొందుతారని తెలియపరుస్తూ మరి అలాగే రేపు అనగా 8 గంటలకి సుదర్శన హోమం స్టార్ట్ అవుతుంది. మరి ఇది ఎంతో విశిష్టమైనది. ఈ యొక్క సుదర్శన హోమం అంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తూ ఉంటారు. అంతటి గొప్పటి సుదర్శన హోమం. మరి ఈ హోమంలో పాల్గొని భక్తులందరూ కూడా ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాల్లో పాల్గొని ఆ శ్రీమన్నారాయణకి శ్రీ మహాలక్ష్మి కృపకి పాక్తులవుదని తెలియపరుస్తూ మరి ఈ ఆలయ చైర్మన్ గారికి ప్రత్యేకంగా ఆలయ ఏర్పాట్లన్నీ చూస్తున్న ఆలయ చైర్మన్ గారికి వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి నాతో పాటు సహకరిస్తున్న మరి సేవకులు అవనివ్వండి, అలాగే చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్తులు అవనివ్వండి, ఈ ఆలయానికి రూపాయి ఇచ్చిన దాతల దగ్గర నుంచి వేల రూపాయలు ఇచ్చే దాతల వరకు ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు వారికి వారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీనివాసుడు మరి ఈ రోజు శనివారం ఎప్పుడూ జరిగినట్టే భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందుతారని తెలియపరుస్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి. తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. వకులామాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మాధవస్వామి ఆలయ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. అంతర్రాష్ట్ర దొంగలు 4 అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం. పర్యాటక అభివృద్ధి కోసం అమరావతిలో త్వరలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేస్తాం. వైజాగ్ ఓపెన్ గోల్ఫ్ 2024 విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్. తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలలో కనువిందు చేస్తున్న పుష్పఫల ప్రదర్శనశాల. భారీ ఎత్తున తిలకిస్తున్న భక్తజనం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.